హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నవరాత్రుల్లో 4వ రోజైన శ్రీ కాత్యాయని మాతకి ఈరోజు నేను బెల్లం పాయసం చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్. సరే, ఈరోజు అట్టేసరన్నం పెట్టుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి, డైరెక్ట్ మనం రైస్గానే ఉడికించుకోవాలి, ఎందుకంటే అలా అయితేనే పరమన్నం బాగా వస్తుంది. నేను ఫ్రెండ్స్ వాటర్ వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మనం రైస్ని బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికించినప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే స్వీట్నెస్కి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదేం ఉప్పు కసం అవ్వదు, జస్ట్ అలా కొంచెం సాల్ట్ వేసి రైస్ ఉడుకుతున్నప్పుడే ఉడికించుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, మనకి ఇది నేను లోటాతో తీసుకున్నాం, కానీ మ్యాక్సిమం కొలత అయితే 1 గ్లాస్ వస్తుంది ఫ్రెండ్స్. 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. రైస్ బాగా కుక్ అయింది. కొంచెం మిల్క్లో కూడా రైస్ని ఉడికించాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, రైస్ మిల్క్లో బాగా కుక్ అయింది. మిల్క్ కూడా మరిగాయి కదా. ఇప్పుడు మనం 1/2 కిలో బెల్లం ఫ్రెండ్స్, 250 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి, రైస్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ బెల్లం తీసుకున్నాను. బెల్లం బాగా కరిగించుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, కాజు, కిస్మిస్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకా బెల్లం కరుగుతుంది. అలా కరిగించుకుంటే కరిగించి కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పాలు అన్నీ కలిసి కొంచెం చిక్కబడుతుంది, బాగుంటుంది. బాగా కుక్ అయింది కదా. ఇగో ఇలాచీ, నా ఇలాచీలు చూసి భయపడిపోకండి, చిన్న ప్యాకెట్ అది. ఫ్రెండ్స్